హలో ఫ్రెండ్స్, చిన్ననాటి కథలకు స్వాగతం. ఇక ఈ రోజు కథ ఏమిటో చూడండి. ఒక చేప తన స్నేహితురాల్ని చూసి వెళదామని వచ్చేసరికి అది దిగులుగా ఉండటం చూసి, ఏమైంది మిత్రమా, ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది. మొన్న నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడి వచ్చేసరికి ఇక్కడున్న ఒక మాయదారి కప్ప నా పిల్లలిద్దరిని తినేసింది. కాని నాతో మాత్రం ఏమీ తెలియనట్లే ఉంటుంది. అది నా పిల్లలను చంపిన విషయం వేరే చేప ద్వారా నాకు తెలిసింది. నేను ఆ విషయం దానిని అడుగుదామంటే అది చాలా గయ్యాళిది. దాని నోటికి భయపడి ఏమి చేయలేక ఇలా బాధపడుతున్నాను అని తన స్నేహితురాలతో చెబుతుంది చేప. అయ్యో మిత్రమా, నువ్వు ఇలా దానికి భయపడుతున్నావు కాబట్టి అది నిన్ను లెక్క చేయటం లేదు. కానీ ఏదో ఒక విధంగా దానికి బుద్ధి చెప్పేదాకా నేను మాత్రం ఇక్కడి నుండి వెళ్లను అని అంటుంది చేప స్నేహితురాలు. మరోవైపు అదే ఊర్లో ఉంటున్న ఒక ఇంట్లో ఒక పిల్లి ఎలుకను తరుముతూ వచ్చేసరికి ఎలుక ఎలాగోలా పిల్లి బారి నుండి తప్పించుకుంటుంది. అప్పుడు పిల్లి, ఈ రోజు కూడా ఆ ఎలుక నా నుండి తప్పించుకున్నది. కాని ఎప్పటికైనా దానికి నా చేతిలో చావు తప్పదు. అది ఎక్కడికి వెళుతుంది నా నుండి తప్పించుకుని, దాని సంగతి రేపు చూసుకుందాం అనుకుని పిల్లి అక్కడి నుండి వెళ్లిపోతుంది. పిల్లి నుండి తప్పించుకున్న ఎలుక మాత్రం, ఈ పిల్లి నన్ను వదిలిపెట్టేలా లేదు. ఇక్కడే ఉంటే ఈ పిల్లి నా స్నేహితురాలను చంపినట్లే నన్ను కూడా చంపేస్తుంది. ప్రతిరోజు దీనికి భయపడుతూ ఇక్కడే ఉండే బదులు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్లటం మంచిది అనుకుని మరుసటి రోజు ఉదయం ఎలుక వేరే ఊరు వెళ్లిపోదామని అనుకుంటుంది. కాని ఆ ఊరు నుండి ఎక్కడికి వెళ్లాలన్నా కాలువ దాటి వెళ్లాలి. ఎలుక కాలువ దగ్గరికి వచ్చి అవతలి వైపుకు ఎలా వెళదామా అని ఆలోచిస్తూ ఉండగా దానికి చేప పిల్లలను చంపి తినేసిన కప్ప కనిపిస్తుంది. అప్పుడు ఎలుక దానితో, మిత్రమా, నేనొక పిల్లి బారి నుండి తప్పించుకోవటానికి ఈ ఊరు వదిలి వెళ్లిపోవాలని అనుకుంటున్నాను. నువ్వు నన్ను కాలువ దాటిస్తావా అని అడుగుతుంది. ఏమిటి, పిల్లికి భయపడి తెలివి తక్కువ దానిలా పారిపోతున్నావా? నేను చూడు, ఎవ్వరికీ భయపడకుండా ఎంత ధైర్యంగా ఉంటానో అని బడాయిపోతుంది కప్ప. ఇదంతా వింటున్న చేప స్నేహితురాలు, అందరూ నీలాగా ధైర్యంగా ఉండాలంటే ఉండలేరు కదా కప్పమామ. నువ్వంటే చాలా తెలివైన దానివి, ఎవరినైనా ఎదిరించగలవు. నువ్వు తలుచుకోవాలి గాని ఆ ఎలుకను చంపాలనుకుంటున్న పిల్లిని కూడా లెక్క చేయవు. అందరూ నీ అంత ధైర్య సాహసాలతో ఉండలేరు కదా. పాపం ఆ ఎలుక చాలా బాధపడుతుంది. దానిని కాలువవతలకు దాటించొచ్చు కదా అని అంటుంది. చేప తననలా పొగిడేసరికి కప్ప ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. సరే, కాలువ దాటిస్తాలే గాని నాకు మాత్రం నీలాగా పిరికితనంగా ఉండటం మాత్రం అస్సలు నచ్చదు అని ఎలుకను తన పైన కూర్చోబెట్టుకుని కప్ప కాలువ దాటిస్తూ ఉండగా ఎలుక ఊరు నుండి వెళ్లిపోతుందని తెలుసుకున్న పిల్లి ఎలుకను వెతుక్కుంటూ చెరువు దగ్గరికి వచ్చేస్తుంది. అప్పటికే కాలువ దాటేసి ఉంటుంది ఎలుక. కాలువ అవతలికి వెళ్లినా సరే పిల్లిని చూడగానే ఎలుక భయంతో వణికిపోతూ ఉండటం చూసిన కప్ప, ఏమిటి ఎలుక, నువ్వు మరీ ఇంత పిరికిదానివా? నేను చూడు ఆ పిల్లిని ఎలా ఎదిరిస్తాను అని కప్ప కాలువ యువతలో ఉన్న పిల్లి దగ్గరికి వచ్చి, ఏమిటి, ఆ ఎలుకను చంపటానికి వచ్చావా? నేనే దానిని కాలువ అవతలికి దాటించాను. ఏం చేస్తావు ఇప్పుడు అనగానే అసలే ఎలుక తప్పించుకొని పోయిందన్న కోపంలో ఉన్న పిల్లి ఒక్కసారిగా కప్ప మీదకు దూకి చంపి తినేస్తుంది. ఇదంతా కాలువ అవతల వైపు నుండి చూస్తున్న ఎలుక పిల్లి వచ్చేలోపు కాలువ దాటడం మంచిదైందని అనుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది. తర్వాత చేప తన స్నేహితురాలతో, మిత్రమా, నా పిల్లలను చంపిన కప్పను పొగడ్తలతో రెచ్చగొట్టి పిల్లి మీద కూసిగొల్పి తగిన శిక్ష పడేలాగా చేశావు అని కృతజ్ఞతలు చెప్పి తన స్నేహితురాలతో పాటు అక్కడి నుండి వెళ్లిపోతుంది చేప. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.